ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక చాలా మంది అడుగుతున్నారు కదా, మీ మమ్మీ మసాలా పడుతుంది అంటారు కానీ ఆ మసాలాలో ఏమేమి వేస్తారో చెప్పరు అని. నువ్వు ఆపు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ధనియాల పొడి అనమాట. ఇది తింగరి ధనియాల పొడి, ఎండు కొబ్బరి, అదో వెల్లుల్లి గడ్డ, అల్లము, కొత్తిమీర కూడా వేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే కనుక మా దగ్గర అల్లం కొత్తిమీర లేదు, లేవంట అంగట్లో పోయి వచ్చినాడు. ఏడు దొరకలేదంట అల్లం కొత్తిమీర. అల్లం కొత్తిమీర కూడా వేసి ఒకేసారి మిక్స్ పట్టేస్తుందండి. ఇది మా మమ్మీ కొట్టే మసాలా. ప్రతి కూరలోకి ఇదే మసాలా కొడుతుంది, చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. మూత ఇవ్వు పెట్టిని. సరే, మసాలా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుందో చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా మమ్మీ స్టైల్లో నాటుకోడి కూర. ఫస్ట్ దీంట్లో వచ్చేసి ఉప్పు పసుపు వేసి, ఆయిల్ అయితే ఏం వేయలేదు, జస్ట్ ఉప్పు పసుపు వేసి ఒక సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు ఇట్లా వేయిస్తుంది. వేయించిన తర్వాత దీంట్లో మనకి మళ్ళీ తర్వాత కారం మసాలా అవన్నీ వేస్తుంది. సో మా మమ్మీ ఎలా చేస్తుందో ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తాం. ఇటుపక్క వచ్చేసి ఇది మా పిల్లల కోసం. దీంట్లో ఇంకా ఏం వేయదు, జస్ట్ ఉప్పు, ఈ పసుపు, లైట్ కొద్దిగా ఆయిల్ వేస్తుంది. వేసి ఇంకా దీన్ని బాగా వేయిస్తుంది అనమాట. ఒక 10 మినిట్స్ అట్లా. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా కూడా. టమాటో వేయాలన్నా ఇప్పుడు? వేసాలనా? ఓకే. తర్వాత ఒక టమాటో మూత పెట్టేసి, మూత వేయాలన్నా అదా? ఇవి అయినట్టున్నాయి మమ్మీ. ఆయిల్ వేసినావా? టమాటో పండు దీంట్లో కూడా వేస్తావా? రే అల్లరి చేయకుండా వీడియో చేసంటే మా పిల్లలు ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తారు ఇద్దరే. ఆ ఒక్క కుక్క పిల్లని ఎంత సతాయిస్తున్నారా మీరు. ఆ కుక్క పిల్లని అది కడుసాలే ఉండరు. కుక్క పిల్లలు మళ్ళీ ఎప్పుడు కుక్క పిల్లలే. అద్దనా వీడియో తీస్తున్నా, ఫోటో నీ కర్మ వీడియో తీస్తాను నీకోసం. అదే నీ కూడా ఇది దీంట్లోనా? వచ్చేసి ఇందులో బాగుంటుందండి టేస్ట్. ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, లాస్ట్ వరకు చూడండి ఎట్లా చేస్తాము అనేది. ఇదంతా అందరి బాగా వచ్చినాయి నీ ఫొటోస్. అవో చూడు ఏం వచ్చిందో, ఆన్ చేస్తాను అవో. అదో కానీ అదో ఆల్ అవుతలే, అది నీకు అన్నకి సరేనా, ఇది మాకు. ఇప్పుడు దీంట్లో మీ మమ్మీ అమ్మమ్మ ఏమేమి వేయాలో చూడండి. ఆగు. పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు. దాంట్లోకి వచ్చేసి జొన్న రొట్టెలు కాంబినేషన్. జొన్న రొట్టెలు రెడీ అయినాయి ఫస్టే. ఇప్పుడు కావాల్సిందంటే నాటుకోడి పులుసు రెడీ కావాలి. కానీ తొందర ఎందుకు? అదే అయితేలే. చూడు ఆ పక్క ఇంత బాగా అవుతుంది మీకు. ఏమో టమాటాలు కూడా వేసినాయి మీకోసం. అడుగుతుంటారు కానీ చాలా మంది వరుణ్ చూపెట్టండి, నక్షత్రం చూపెట్టండి అని. వీళ్ళు ఎంత అల్లరి అంటే అంత అల్లరి కొడుకుతుంది. నేను వీడియో తీస్తుంటే నన్ను చాలా అల్లరి చేస్తారు వీళ్ళు. అందుకే నేను వీళ్ళని వీడియోస్లోకి తీసుకురాను. పిల్లలు ఎక్కువగా అల్లరి చేయడము, ఏడవడము ఇలాంటివి ఉంటే కనుక మన ఛానల్కి కొత్త యాక్ట్ పడుతుంది. ఎందుకు ఎక్కువ పిల్లల్ని చూపెట్టకూడదు. అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా వీళ్ళ వీడియోసే వేస్తూ ఉంటానండి, 5 మినిట్స్ అట్లా. అది మీకు మూత పెట్టేసింది. చాలామంది అడిగినారు కదా మీ మమ్మీ ఎట్లా మసాలా కొడుతుంది అని. ఆ మసాలా వీడియో కూడా నేను షూట్ చేసినానండి, తర్వాత యాడ్ చేస్తా చూడండి. ఇప్పుడు జస్ట్ అప్పుడు అందులో కొత్తిమీర అల్లం వేలా, ఇప్పుడు వేస్తుంది. పాప ఏడుస్తుంది.
ఇందులో ఇప్పుడు కొత్తిమీర అల్లం వేసి మళ్ళీ మిక్సీ కొట్టుకొని వస్తుంది. ఆలోపు మనం ఇక్కడ చూసుకుందాము ఎంతవరకు వచ్చిందో. ఇంకా ఇందులో వాటర్ వస్తాయన్నమాట. మనకు చికెన్లో ఎలా అయితే వాటర్ వస్తాయో సేమ్ టు సేమ్ యాజ్ టీస్లో దీంట్లో కూడా ఇట్లా వాటర్ వస్తాయన్నమాట. ఈ వాటర్ అనేటివి మనకి పూర్తిగా ఏమంటారు ఇంకిపోవాలి. ఈ వాటర్ మొత్తం పూర్తిగా పోతే అప్పుడు ఇందులో ఆయిల్ అవంతా వేసి బాగా పులుసు పెడుతుంది. అప్పుడు అద్దరిపోతుంది ఇంకా జొన్న రొట్టెలకి ఆ పులుసుకి సూపర్ కాంబినేషన్. ఓ దీంట్లో కూడా మసాలానా. ఒక చేత కెమెరా పట్టుకొని ఒక చేత కలపాలంటే కష్టంగా ఉంది. నువ్వు కలుపుతురా, నేను పట్టుకుంటా. ఇది ఒక స్టైల్లో అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇదేంటంటే పిల్లల కోసం సపరేట్గా వాళ్ళకి కారం లేకుండా దీంట్లో టొమాటోస్, ఉప్పు, పసుపు ప్లస్ కొంచెం మసాలా అంతే. ఒక 10 minutes. దీంట్లో వాటర్లో ఏం లే, వాటర్ సామా అదే కదా, దీంట్లో వాటర్లో ఏం లే, జస్ట్ ఇట్నే ఒక 18 నిమిషాలు మూత పెట్టేసినామంటే సిమ్లో పెట్టేసి మెత్తగా మగ్గిపోతుంది. మూత దీనిపై మర్చిపోయి దానిపైన వేసిన. ఇది ఇంకా దగ్గరకు వచ్చేగానే ఉంది. ఇంకా ఇందులో వాటర్ ఉన్నాయి. వాటర్ ఇగో, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకా సర్లే కొంచెం సేపు లేట్ అయ్యేలా ఉంది, చూద్దాం. అయిపోయాయా అడుగునున్నాయి, ఇంకా ఏం కాదు అవన్నీ మళ్ళీ మాడిపోయాను. ఓకే, ఆ వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనమాట. ఏమో ఒక 1/4 kg మనం వచ్చిన ఆయిల్ అల్లాడిపోతాం నీళ్ళకి. అందులో జొన్న రొట్టె ఎంగా మరీ దగాంగా నీళ్ళు మధ్యాహ్నం కాదు, ఇప్పుడు ఎంత టైం దగ్గర 5 అవుతుంది నైట్కి డిన్నర్. ఇది మాకు ఇక్కడ నైట్ టైం వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి చిన్న లైట్గా. నిన్న రాత్రి ఫుల్ రెయిన్ పడింది, అందుకే గాలి ఫుల్ వచ్చింది. ఇంకా కరెంట్ ఉండదు, నైట్ చేసుకోవాలంటే కష్టం కదా. సో అందుకే 5కే వంట చేసి పెట్టుకుంటున్నాం నైట్కి మేము. నిన్న మాత్రం వర్షం పడింది ఫ్రెండ్స్ మా ఊర్లో. అబ్బా రాత్రి పడింది, ఫుల్ గాలి వాన. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముండింది అసలు. ఉరుములు మెరుపులుగా అయితే కనుక దడ ఉడుతుంది ఇంట్లో. అంత పెద్ద ఉరుములు మెరుపులు వచ్చినాయి నిన్న. ఇప్పుడు వచ్చేసి మసాలా. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసానో నేను మా మమ్మీ చూపిస్తాను మీకు సపరేట్గా. అది కూడా ఇందులోనే యాడ్ చేస్తా. ప్లస్ ఈ మసాలా పక్క ఎంట పగులుతున్నాయి టప్ అని. మేము ఇవన్నీ కూడా వేసుకోము. ఇంకా కొబ్బరి తెలవాయ ధనియాల పొడి వేసుకున్నాం. ఈ మధ్య ఏమంటే అల్లం కొత్తిమీర వేస్తుంది. లేకుండా అట్లయినా సూపర్ అవసరం. అల్లం కొత్తిమీర అవసరం లేదు, సూపర్ టేస్ట్ ఉంటుంది నాటుకోడి కర్రీ. అది అయినట్టుంది ఆ పక్క. పిల్లలు బాగా కారం తగిలితే తినలేరు పిల్లలు. చూడండి, మాకొక వంట వాళ్ళకొక వంట. మొత్తానికి వచ్చేసి మా వరుణ నక్షత్ర వంట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మాకుంది ఇది. దీంట్లో ఒక చెంబులు నీళ్ళు పడతాయేమో మా రొట్టె కదా, షారు పెట్టుకోవాల్సిందే. నాటుకోడి అంటేనే పులుసు పెట్టాలా. మీ టేస్ట్కు తగిన ఏమా బేమా చాలు. దండి కొట్టాలి ఏమా మరి కారం దండి కొట్టాలమ్మా. మా మమ్మీ కారం లైట్ తింటుంది, మేము దండిగా తింటాం. తక్కువగా తింటాం కారం. మంట అంటారు కారం అయితే అంటుకుంటుంది మా. అది లేదులే పోగొస్తంటే చూసంటేనే గుమ్మగుమ్మ అంటుంది. మరే పోగొస్తుంది అది అంటుకోకుండా. దాని చెమ్ము మాకు గిన్నె మాది పైన కట్ట చెప్తా. బెసే ఓకే. నాటుకోడి పులుసు అంటే నీళ్ళు ఒక చెంబు వేసుకోవాలి. మూత ఈ విధంగా అంతే. చూసారు కదండి, ఇది మా మమ్మీ చేసే నాటుకోడి పులుసు అనమాట. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. మొత్తం లాస్ట్ ఎలా వచ్చినా కూడా నేను మీకు చూపిస్తానండి. లాస్ట్లో
ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మేము దీన్ని దింపుతాము పొయ్యి మీద నుంచి అనేది. ఫస్ట్ దీన్ని ఒక 20 minutes ఉడకనిద్దాము, ఎందుకంటే వాటర్ దండిగా ఉన్నాయి కదా. ఉడకనిద్దాం, తర్వాత షూట్ చేసుకుందాం, ఓకేనా. మొత్తానికి వచ్చేసి మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇది మా మమ్మీ స్టైల్లో మా మమ్మీ పెట్టే నాటుకోడి పులుసు అండి. మా కోడి గుడ్లు అనమాట ఇవి. గుడ్ల కోడికి వచ్చినాం మేము, గుడ్లకు వచ్చింటే అది 2 గుడ్లు పెట్టింది. అయినా సరే కోసేసినాం దాన్ని. ఈ 2 గుడ్లు ఒకటి వారానికి, ఒకటి నక్షత్ర కోసం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ నాటుకోడి పులుసు మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇది ఈ రోజుకి వీడియో అండి, పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు మొత్తానికి వచ్చేసి రెడీ అయిపోయింది. ఇక ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తా. ఇందులో కాంబినేషన్ జొన్న రొట్టెలు, ఓకేనా. బాయ్ బాయ్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట, ఓకేనా. బాయ్.